శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హలో వంశీ గారు. హలో సార్. చాలామంది పిల్లలకి రిజల్ట్ చూసిన తర్వాత నేను బాగా రాసానే, ఎందుకు నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి అనేటువంటి ఆలోచన డెఫినెట్గా ఉంటుందండి. అండ్ పేరెంట్స్కి కూడా పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చాలా బాగా రాశానమ్మా, చాలా బాగా రాశాను డాడీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అవును సార్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే రిజల్ట్ చూసుకున్న తర్వాత వాళ్ళు ఇంట్లో చెప్పిన దానికి వచ్చిన రిజల్ట్కి అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ మ్యాచ్ అవ్వదు. పిల్లలకు కూడా తర్వాత తెలుస్తుంది ప్యాటర్న్ ఎప్పుడో, ఓకే నేను ఈ విధంగా రాసుంటే బాగుండేది అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అర్థమవుతూ ఉంటుంది అది. సో ప్రతి ఒక్క పిల్లాడు పేరెంట్స్ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. ఎగ్జామ్ కరెక్షన్ అనేది ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి జరుగుతుంది, నాలెడ్జ్ నుంచి, దానితో పాటు రాసిన దాన్ని బట్ట, దానితో పాటు పర్ఫార్మెన్స్ లెవెల్స్ బాగుండే అంటే అన్నీ అటెంప్ట్ చేసేదాన్ని బట్ట అనేది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఉంటుంది. కాబట్టి అడుగుతున్నాను, ఏ విధంగా ఉంటుందండి? అవును సార్, ఇది అంటే చాలామంది ఈ మధ్యకాలంలో ఎదుర్కొంటున్న పెద్ద సమస్య అని చెప్పొచ్చు సార్. ఎందుకంటే ఇప్పుడు ఒకరేమో ఒక గంట మాత్రమే అంటే చదువుకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వరు. ఒకరేమో సంవత్సరం మొత్తం చదువుతుంటారు, ఒకరోజు ఎగ్జామ్ ముందు రోజు చదువుతుంటారు. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 1 year చదివిన వాళ్ళకంటే కూడా ఆ ఎగ్జామ్ ముందు ఒక 1 week చదివిన వాళ్ళకే రిజల్ట్ బాగుంటుంది. సో దీనికి కారణం ఏమంటే ఎవరైతే 1 hour చదువుతున్నారా 1 year చదువుతున్నారా అనేది మ్యాటర్ కాదు సార్. ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఎగ్జామ్ రాసే టైంలో ఎలాంటి మైండ్ సెట్ని కలిగి ఉన్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నువ్వు 1 year మొత్తం చదివి ఎగ్జామ్ మూమెంట్లో టెన్షన్గా ఉంటే ఎగ్జామ్ మీద అటెన్షన్ ఏది ఉంటుంది. కాబట్టి టెన్షన్ ఉన్నప్పుడు అటెన్షన్ ఉండదు. కాబట్టి అలా టెన్షన్స్ రాకుండా మీరు ఎగ్జామ్స్లో ఎలా ప్రజెంట్ చేయాలి, నెక్స్ట్ ఎగ్జామ్లో మీరు ప్రజెంట్ చేసే దాన్ని బట్టి బోర్డు వాళ్ళు మీకు ఎలా మార్క్స్ ఇస్తారు, అంటే ఎలా ఉంటే వాళ్ళు ఎక్కువ మార్క్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం సార్. అలాగే సార్. సో ఫస్ట్ వచ్చేసి అంతకంటే ఎగ్జామ్ కంటే ముందు రోజు అనేది చాలా ఇంపార్టెంట్ సార్. చాలామంది హడావుడిలో సరిగ్గా నిద్రపోరు. కాబట్టి ఎగ్జామ్ ముందు రోజు ఎలా ఉండాలంటే ఫస్ట్ ఎగ్జామ్ ముందు రోజు గురించి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఎగ్జామ్ ముందు రోజు ఎలా ఉండాలి అనే విషయం నుంచి మనం స్టార్ట్ చేద్దాం సార్. అలాగే సార్. ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్ ముందు రోజు పర్ఫెక్ట్గా అంటే ఖచ్చితంగా 6 నుంచి 8 గంటలు నిద్ర ప్రతి ఒక్కరు వెళ్ళాలి సార్. ఎందుకంటే మన బ్రెయిన్ నిద్రలోనే రీవైర్ జరుగుతుంది, నిద్రలోనే ఎనర్జీని క్రియేట్ చేసుకుంటుంది మన బాడీ. కాబట్టి ఖచ్చితంగా 8 hours స్లీప్ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ హడావుడ్లో కొంతమంది రేపు ఎగ్జామ్ ఉంటే ఈరోజు నైట్ 12, 1, 2 o'clock వరకు చదువుతుంటారు. సో వీళ్ళు ఏమవుతుందంటే అప్పటివరకు బాగానే చదువుతారు, ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నిద్రమబ్బు వస్తుంటుంది. సో నువ్వు నైట్ మొత్తం చదివి 1 year మొత్తం చదివి కంప్లీట్గా నువ్వు అక్కడ ఎగ్జామ్ రాసే టైంలోకి నిద్రపోతే అది పర్ఫెక్ట్ కాదు కదా. అంటే నువ్వు 365 hours చదివింది 3 hours అక్కడ ప్రజెంట్ చేయాలి. కాబట్టి నువ్వు ఎంత యాక్టివ్గా ఉండాలి, ఎంత అలర్ట్గా ఉండాలనేది కూడా ఎగ్జామ్ ముందు రోజు చాలా డిపెండ్ అయి ఉంటుంది, చాలా మ్యాటర్ అయి ఉంటుంది. కాబట్టి మంచి నిద్ర ఖచ్చితంగా అవసరం. నెక్స్ట్ వచ్చేసి మీరు నిద్రపోయే కంటే ముందు కూడా ఎగ్జామ్కి ఏమేమి అవసరం, సో అన్నీ కూడా ముందే పెట్టుకోవాలి. అంటే హాల్ టికెట్, పెన్ను, పెన్సిల్, ఇది ఎరేజర్, షార్ప్నర్ ఏవన్నీ ఉండొచ్చు, జామెట్రీ బాక్స్ మొత్తం దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనం కాన్ఫిడెన్స్గా వెళ్ళగలుగుతాం, కాన్ఫిడెన్స్గా రాయగలుగుతాం కూడా. కాబట్టి ముందే మీరు ముందు రోజు మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడే హాల్ టికెట్స్తో సహా, జామెట్రీ బాక్స్తో సహా అన్నీ దగ్గర పెట్టుకోండి. మంచి నిద్రపోండి, మంచి ఆహారం తీసుకోండి. నెక్స్ట్ డే వచ్చేసి మంచిగా ఎర్లీ మార్నింగ్ లేవండి. వీలైతే లేచిన తర్వాత మంచిగా టిఫిన్ చేసి హ్యాపీగా బయటికి హ్యాపీగా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. సో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ రోజు ఎలా ఉండాలనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ మీరు 365 days చదివింది 3 hours మీరు రాయబోతున్నారు. కాబట్టి మీరు చాలా అలర్ట్గా, ఫోకస్గా, మంచి పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎగ్జామ్ రోజు ఎలా ఉండాలంటే ఫస్ట్ వెళ్ళిన తర్వాత చాలామంది ఇంకొక విషయం సార్, వెళ్తుంటే ఆటోలో వెనక కూర్చొని లేకుంటే బండి మీద వెనక కూర్చొని మరీ చదువుతుంటారు. సో ఇలా చదివితే మీరు టెన్షన్గా చదివితే అటెన్షన్ ఉండదు. సో ఖచ్చితంగా ఎగ్జామ్కి 1 hour ముందు బుక్స్ తీసి పక్కకు పెట్టేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనకు ఆ టైంలో ఏదైతే హడావుడ్లో చదువుతామో నేర్చుకున్నది కూడా ఇంతకుముందు మనం ఏదైతే ఇంపార్టెంట్ అని నేర్చుకున్నామో దాన్ని కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది సార్. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ 1 hour ముందు బుక్స్ అన్ని కూడా తీసి పక్కకు పెట్టాలి. వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డోంట్ డిస్కస్ అబౌట్ సబ్జెక్ట్. ఎందుకంటే కొంతమంది నువ్వు పర్ఫెక్ట్గా చదివి ఉంటావు, కాకపోతే నీ పక్కన ఫ్రెండ్స్ అరే ఈ ప్రాబ్లం నేర్చుకున్నావా, ఈ ఆన్సర్ నేర్చుకున్నావా అంటారు. సో ఆ ఆన్సర్ వచ్చిందా రాలేదా పక్కకి పెట్టండి. ఆ ఎగ్జామ్ టైంలో వాళ్ళు ఏదైతే అలా అంటుంటారో అది మీరు విన్న తర్వాత మీ లోపల టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అరే ఇది ఇంపార్టెంట్ ఏమో, మీకు ఆల్రెడీ మీరు పర్ఫెక్ట్గా చదివినారు, మళ్ళీ వీళ్ళ మాటలు వింటే ఏమైతే మనకు అనవసరమైన భయం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరి దగ్గర కూడా మాట్లాడకండి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత.
వీలైతే అంటే సబ్జెక్ట్ గురించి మాట్లాడే మీ ఫ్రెండ్స్ దగ్గర క్యాజువల్గా మాట్లాడండి, కానీ సబ్జెక్ట్ గురించి మాట్లాడకండి. నెక్స్ట్ వచ్చేసి చెక్ యువర్ సరౌండింగ్ వన్స్. అంటే హాల్లోకి వెళ్తారు కదా, హాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ మధ్య నేను చూసాను, నాకు తెలిసిన ఇద్దరు స్టూడెంట్స్ డిబార్ అయ్యారు. ఎలా అయ్యారంటే వాళ్ళు పర్ఫెక్ట్గానే చదువున్నారు, వాళ్ళు మంచి స్టూడెంట్సే, కాకపోతే వాళ్ళ సర్కిల్లో కొన్ని స్లిప్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళ సర్కిల్లో స్లిప్స్, బెంచ్ యొక్క ర్యాక్లో స్లిప్స్ ఇలాంటివి ఉంటాయి. సో వీళ్ళు ఎలాంటి తప్పు చేయకపోయినా అక్కడ స్లిప్స్ దొరికితే వీళ్ళని డిబార్ చేస్తారు. కాబట్టి మీరు హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత మీ సర్కిల్ కూడా చెక్ చేసుకోండి, అంటే బెంచ్ కానీ చుట్టుపక్కల కానీ చెక్ చేసుకోండి మీ సేఫ్టీ కోసం. నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ పాజిటివ్ మైండ్ సెట్. అంటే నేను చెప్పాను కదా 365 డేస్లో 3 అవర్స్ రాయాలంటే ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలంటే మీరు అక్కడ సెంటర్లో కూర్చున్న తర్వాత ఒక పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చుకోవాలి. అంటే నేను చదివింది ఎగ్జామ్లోకి వస్తుంది, నేను ఇక్కడ ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నింటి కూడా ఆన్సర్ చేయబోతున్నాను, నాకు మంచి రిజల్ట్ వస్తుంది అని ఒక పాజిటివ్ మైండ్ సెట్ని క్రియేట్ చేసుకోండి. అప్పుడే మీరు ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్రేయర్. అంటే ఒక పాజిటివ్ మైండ్ సెట్ క్రియేట్ చేసుకున్నాక మీ ఇష్టమైన దేవుడికి ప్రేయర్ చేసుకుంటూ ఉండండి. అంటే అనవసరంగా వాళ్ళని వీళ్ళని చూడకండి. చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే జూ పార్క్లో కొత్త జంతువులను చూసినట్టు ఫీల్ అవుతారు. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ చుట్టుపక్కల కొత్త వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ఫేసెస్, వాళ్ళ మాటలు వింటుంటే మీకు అనవసరమైన భయం వస్తుంటుంది. కాబట్టి వీలైనంతగా ఎవరి దగ్గర మాట్లాడకండి. ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత జస్ట్ ప్రేయర్ చేసుకోండి, లేదనుకుంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చెప్పేటప్పుడు ఎందుకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలంటే టెన్షన్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్కి ఆక్సిజన్ సరిగా అందదు. సో అలాంటి సమయంలోనే మన బాడీలో ఎడ్రినలిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అలా హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మనకు అనవసరమైన భయాలు ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి బ్రీతింగ్ టెక్నిక్ ఫాలో చేస్తుంటే ఆ బ్రీతింగ్ వల్ల మన బ్రెయిన్కి ఆక్సిజన్ వెళ్తుంది. అలాంటి టైంలో మనం చాలా కూల్గా ఉండగలుగుతాం. మరి బ్రీతింగ్ టెక్నిక్ ఎట్లా చేయాలంటే జస్ట్ 4, 5, 6 అని గుర్తుపెట్టుకోండి. 4, 5, 6 అంటే జస్ట్ 4 కౌంట్ చేసుకుంటూ బ్రీతింగ్ తీసుకోండి, ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేయండి, నెక్స్ట్ 6 సెకండ్స్ బయటికి వదలండి. సో ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి, మన బ్రెయిన్కి పర్ఫెక్ట్గా ఆక్సిజన్ అందుతుంది, మీరు కూడా కూల్గా ఉండగలుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది. అంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ముందు రోజు ఎలా ఉండాలి, సెంటర్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి, నెక్స్ట్ హాల్లో కూర్చున్న తర్వాత ఎలా ఉండాలనేది ఇప్పుడు మనం చెప్పాం. మరి ఇప్పుడు చాలా వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ ప్రజెంటేషన్ ఎట్లా ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టే మీకు రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఎగ్జామ్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి అంటే గుర్తుపెట్టుకోండి, మీరు వచ్చిన తర్వాత మీకు ఆన్సర్ షీట్ ఇస్తారు కదా, ఆన్సర్ షీట్ ఇచ్చినప్పుడు అన్నీ మీ యొక్క చుట్టుపక్కల మీకు ఏదైతే అవసరం ఉంటుందో అన్నీ కూడా తీసుకొచ్చుకోవాలి. ఎప్పుడు కూడా వేరే వాళ్ళని అడిగే అలాంటి సిచ్యువేషన్స్ తీసుకురాకండి. సో మరి ఏం చేయాలి ప్రజెంటేషన్ అంటే ఫస్ట్ మీకు ఆన్సర్ షీట్ ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం 4 సైడ్స్ మార్జిన్ కొట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొంతమంది రాసుకుంటూ వెళ్తుంటారు, లాస్ట్లో చిన్నగా రాస్తుంటారు, అది బ్యాడ్ ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తుంది పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి. కాబట్టి వీలైనంత 4 మార్జిన్స్ ట్రై చేయండి మ్యాక్సిమం. అంటే మీకు సమయాన్ని బట్టి మీకు ఒకవేళ ఆన్సర్ షీట్ ముందుగానే ఇస్తారు కదా క్వశ్చన్ పేపర్ ఇవ్వకంటే ముందు, కాబట్టి ఈ 4 సైడ్ మార్జిన్ కొట్టండి, చూడడానికి కూడా నీట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ పార్ట్స్. మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత సెక్షన్ ఏబిసి అలా ఉంటాయి కదా, దాన్ని ఖచ్చితంగా మెన్షన్ చేయండి. చాలామంది దీన్ని మిస్ చేస్తారు, కాబట్టి కరెక్షన్ చేసే వాళ్ళకి ఇది అర్థం కాదు. అంటే మీరు ఏ పార్ట్లో రాశారు, ఏ క్వశ్చన్ రాశారు అనేది కూడా అర్థం కాదు. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్స్. చాలామంది పర్ఫెక్ట్గా రాస్తున్నారు కానీ క్వశ్చన్ నెంబర్స్ వేయట్లేదు. అంటే నువ్వు దేని గురించి రాస్తున్నావు, ఏ క్వశ్చన్కి రిలేటెడ్గా ఆన్సర్ అనేది కూడా ఇన్విజిలేటర్కి తెలియాలి కదా, అంటే పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి. కాబట్టి క్వశ్చన్ నెంబర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ రైటింగ్ షుడ్ బి నీట్. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించండి. ఎందుకంటే మీ హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉన్నప్పుడు పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి కూడా మీరు ఏం రాశారు అనేది చూడడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మీరు గజిబిజిగా రాయడం, ఇరికిచిరికిచ్చి రాయడం, నెక్స్ట్ కొట్టివేతలు రాయడం ఇట్లా చేసిరనుకోండి, పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట మీ పేపర్ చూడడానికి. కాబట్టి నీట్ హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయండి. ఇంకొకటి మంచి గ్రిప్ ఉన్నటువంటి పెన్ను వాడండి. చాలామంది ఏం చేస్తుంటే కొత్త పెన్నులు తీసుకుని ఎగ్జామ్ సెంటర్కి వెళ్తారు, అక్కడ వెళ్ళిన తర్వాత అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటుంది. సో నేనేమంటాను అంటే దాదాపు 1 ఇంచ్ అయిపోయే వరకు కొత్త పెన్స్ తీసుకోండి, ఒక వారం ముందు తీసుకోండి, బాగా ప్రాక్టీస్ చేస్తూ రాయండి. అలాంటప్పుడు పెన్ను కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా నీట్గా ఆ పెన్ను మీకు చేతికి అలవాటు అయి ఉంటుంది కాబట్టి ఈజీగా రాయగలుగుతారు. కాబట్టి మంచి గ్రిప్ ఉన్న పెన్నును వాడండి. సో పేపర్ని కూడా ఇంకొక ముఖ్యమైనది అంటే పేపర్ నీట్గా ఉంచాలి. అంటే కొంతమంది స్వెట్ వస్తుంటుంది, సో చెమట వస్తుంటే అట్లాగే ఆ పేపర్ని తడిపేస్తుంటారు కొంతమంది, నేను చూశాను. సో వీలైతే కర్చీఫ్ తీసుకెళ్ళండి. అక్కడ మ్యాక్సిమం అట్లాంటి సిచ్యువేషన్ ఏదన్నా వస్తే అట్లాంటి చెమట చినుకు దాని మీద పడితే పేపర్ మొత్తం కూడా చూడడానికి అసహ్యంగా తయారవుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఒక కర్చీఫ్ తీసుకెళ్ళండి, పేపర్ని నీట్గా హ్యాండిల్ చేయండి.
నెక్స్ట్ వచ్చేసి మరి క్వశ్చన్ పేపర్ చదువుతారు కదా, క్వశ్చన్ పేపర్ చదివిన తర్వాత మీకు ఏదైతే ఆన్సర్స్ స్టార్టింగ్ నీట్గా వస్తాయో, క్లియర్గా వస్తాయో అలా వాటికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే చూడండి, ఒక సినిమా ఎలా ఉంది అని చెప్పాలంటే ఫస్ట్ ట్రైలర్ ఇంపార్టెంట్. సో ట్రైలర్ బాగుందంటేనే సినిమాని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలా ఉంటుందో. కాబట్టి మిమ్మల్ని కూడా మీరు ఎలా రాశారు ఎగ్జామ్ అనేది మీకు ఫస్ట్ ప్రజెంటేషన్ తీసుకొచ్చేది, ఒక పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేసేది ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా మీరు స్టార్టింగ్లో ఏదైతే రాస్తున్నారో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ అంటే మీరు అలా రాయడం వల్ల ఒక పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. ఇంకొకటి, చాలామందికి ఆ 3 అవర్స్లో బాగా చదువుతారు కానీ రాయడానికి వెనుకబడిపోతారు. అలాంటి వాళ్ళు రైటింగ్ని ప్రాక్టీస్ చేయండి, స్పీడ్గా రాయడం ప్రాక్టీస్ చేయండి. మీరు స్పీడ్గా రాయడం ప్రాక్టీస్ అంటే మీరు ఏదైతే నేర్చుకున్నో దాన్ని రఫ్గా ప్రాక్టీస్ చేయండి. దాని ద్వారా మీకు ఏమవుతుందంటే స్పీడ్గా రాయడం అలవాటు అయిపోతుంది ఎగ్జామ్లో. సో నెక్స్ట్ వచ్చేసి రాసే లైన్స్ అనేది చాలా నీట్గా ఉండాలి. చాలామంది క్రాస్గా రాస్తుంటారు, సో ఇది కూడా నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి రాసేది నీట్గా రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా మంచి ఫామ్లో వచ్చినప్పుడు, అంటే ఆ ఆన్సర్ షీట్లో ఫామ్లో వచ్చినప్పుడు దాన్ని మ్యాక్సిమం బాక్స్లో ఉంచే ప్రయత్నం చేయండి. ఇంకొకటి, మీరు ఆన్సర్ రాసిన తర్వాత ఒక ఆన్సర్కి ఇంకొక ఆన్సర్కి మ్యాక్సిమం మీ దగ్గర మరి పెన్స్ అట్లా రంగురంగుల పెన్స్ అట్లాంటివి వాడకుండా జస్ట్ స్కేల్ పెన్సిల్ తోటి ఏదైతే ఒక ఆన్సర్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆన్సర్ రాసేటప్పుడు ఆ ఆన్సర్కి ఇంకొక ఆన్సర్కి మధ్యలో చిన్న లైన్ కొట్టండి. ఎందుకంటే అది చాలా కొంతమంది కలిపేస్తుంటారు, సో అది అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు మార్క్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఆన్సర్ అయిపోయిన తర్వాత మీరు మ్యాక్సిమం ఒక ఆన్సర్కి ఇంకొక ఆన్సర్కి మధ్య పెన్సిల్తో లైన్స్ కొట్టండి, బాగుంటుంది. చాలామందికి ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, ఆన్సర్ రాస్తుంటారు, మరి ఎగ్జామ్లో కొంత గుర్తొస్తుంది, మిగతా పాటు గుర్తురాదు. అలాంటి వాళ్ళు మీకు ఆన్సర్ తెలుసు కదా అంటే తర్వాత గుర్తొస్తుంది అన్నప్పుడు ఒక ఆన్సర్ రాసి మిగతా ఏదైతే మీకు గుర్తురాదో స్పేస్ వదిలిపెట్టి మీకు వచ్చిన ఆన్సర్స్కి వెళ్ళండి. అక్కడ టైం వేస్ట్ చేయకండి. తర్వాత అక్కడ మీరు మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చేసి ఏదైతే ఫీల్ చేయాలో అది క్లియర్గా చేసేసేయండి. సో ఫైనల్గా మీరు ఏం చేయాలంటే టైం మేనేజ్మెంట్ కూడా చేసుకోవాలి. అంటే అన్నీ మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్కి గంటలు అర్ధగంటలు రాస్తుంటారు కొంతమంది. అట్లా వేయకుండా మార్క్స్కి మీరు ఎంత రాయాలి, ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఎంత రాయాలనేది కూడా టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. సో ఫైనల్గా టైం మేనేజ్మెంట్ చేసుకోండి. అలాగే సెక్షన్ నెంబర్స్, క్వశ్చన్ నెంబర్స్, నెక్స్ట్ ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు అండర్లైన్ చేయడం లాంటివి చేస్తే మీరు రాసిన ప్రజెంటేషన్ నెక్స్ట్ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. మీరు ఎక్కువ మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. ఎందుకంటే చాలామంది పిల్లలకి ఈ విషయాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. పేరెంట్స్ కూడా నీట్గా ఒకసారి చూపిస్తే అర్థమవుతుంది, అవును, ఇలా చదువుకోవాలి, ఇలా రాయాలి అని చెప్పి. వెరీ గుడ్ అనాలిసిస్ అండి. అయితే చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్ అడుగుతూ ఉన్నారు, అంటే పిల్లల కోసం అని చెప్పేసి మెమరీ టెక్నిక్ సంబంధించినటువంటి క్లాస్ కూడా అడుగుతున్నారు. చెప్పడానికి అవకాశం ఉంటుంది. మనం ఆఫ్లైన్లో కండక్ట్ చేయబోతున్నాం సార్. January 21, 2024 సండే రోజు ఫుల్ డే వర్క్షాప్. అంటే మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు. సో అక్కడ మెమరీ టెక్నిక్స్ నేర్పిస్తాం, అలాగే బ్రెయిన్ ఎక్సర్సైజెస్ కూడా నేర్పిస్తాం. ఈజీగా అంటే ఇప్పుడు ఎగ్జామ్ టైం కాబట్టి ఆ 1 day వర్క్షాప్కి వచ్చిన వాళ్ళకి కొంచెం రిలాక్స్ అయిపోతారు అనమాట. అంటే ఈ టెక్నిక్స్ ఇంకా టైం ఉంది కాబట్టి ఈ ఉన్న టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈజీగా ఎలా మార్క్స్ తీసుకురావాలనేది చాలా పవర్ఫుల్ టెక్నిక్స్, సైంటిఫిక్ టెక్నిక్స్ మనం ఆ ఫుల్ డే వర్క్షాప్ 1 day వర్క్షాప్లో అందించబోతున్నాం సార్. సో January 21 అయితే క్లాస్ ఉంటుందండి. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే మీ పిల్లలతో మీరు కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. లేదు కొంతమందికి రికార్డెడ్ ప్రోగ్రామ్ కావాలనుకుంటే రికార్డెడ్ ప్రోగ్రామ్ కూడా ఉంది, మీరు అది కూడా తీసుకోవచ్చు. అండ్ వంశీకృష్ణ గారిని పర్సనల్గా కెరీర్ అడ్వైస్ గురించి సంబంధించింది కానివ్వండి, మీ పిల్లలకు సంబంధించింది కానివ్వండి, లేదా మీ పిల్లల మానసిక ఆందోళనలో ఉంటే దాని నుంచి బయటపడడానికి కానివ్వండి, ఏది ఉన్నా సరే పిల్లల్లో భయం పోగొట్టాలన్నటువంటి విషయం ఉన్నా కూడా సరే మీరు వంశీకృష్ణ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే, అంటే స్టడీస్ పరంగా పర్ఫార్మెన్స్ అంత బాగా లేదు మేము ఎక్స్పెక్ట్ చేసేంత లేదు అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ అపాయింట్మెంట్ అన్నా తీసుకోవాలనుకుంటే అప్రోచ్ అవ్వండి. అండ్ 21 January అయితే క్లాస్ ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు వెంటనే అప్రోచ్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ January 21 ఆఫ్లైన్ క్లాస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.